దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు. దైవజనమా, మనము అనుదినము దేవుని వాక్యాన్ని క్రమముగా చదువుతున్న విశ్వాసులం. అనుదినము దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్న క్రైస్తవులం. ఆ కోణంలో మనకు ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయం వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయం వచ్చింది. ఆ అధ్యాయమే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ అధ్యాయంలో నుంచే డైలీ వర్డ్ తీసాం. అది మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించే మా మంచి దేవ, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో మేము ప్రభువా ఇలాగ తండ్రి ప్రార్థనా కోడికల్లో కూడుకుంటూ నీ వాక్యం ధ్యానించుటకును మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ఈరోజు ప్రభువా సిద్ధపాటు ప్రార్థనా కూడికనైనా మీ నామంలో ప్రార్థించుకొని స్తుతించి ప్రభువనైనా వాక్యము ధ్యానించుండగా పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మీరుండి మమ్మల్ని మీ రాకడలో అనగా 2వ రాకడలోని రహస్య రాకడలో ఎత్తబడినంతగా మమ్మల్ని సిద్ధపరచబడటానికి ఇచ్చిన ఈ రోజును బట్టి స్తుతిస్తున్నాం. అలా సిద్ధపరచండి మా కొరకు ప్రభువా. ఈ వాక్యమును ప్రభువా విరిచి వడ్డించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవజనమా, దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలం బట్టి మనం ఎంతైనా దేవుని పట్ల కృతజ్ఞత హృదయం గల వారమై ముందుకు సాగవలసిన వారమైనా, ఎలాగైనా దేవుడు తన చిత్త ప్రకారంగా ఈ అంత్యదినాల్లో మనకు కావలసిన పరిశుద్ధ వాక్య భాగాల్ని ఇస్తూ ఆ వాక్య ప్రకారంగా మనల్ని దేవుడు తన రాజ్యం కొరకు లేక 2వ రాకడలోని రహస్య రాకడలో ఎత్తబడినంతగా సిద్ధపాటు కొరకై మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ కోణంలో మనకు ఇవ్వబడినటువంటి పాఠ్య భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. ఈ అధ్యాయంలో 35 వచనాలు ఉన్నాయి కదా, చివరి వచనమే ఈ మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. ఈ వచనములో మనకు ఆత్మ సంబంధమైన బంధం గురించి నేర్పిస్తున్నది. ఆత్మ సంబంధమైన బంధం. కాబట్టి ఈ వాక్య భాగములో ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఏమన్నాడు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి అన్నాడు. అంటే భూలోకంలో దేవునికి ఏమాత్రము పక్షపాతము లేదు. ఎవరైనా సరే, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ఊరు వారైనా, ఏ సంఘం వారైనా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం భూలోకంలో ఉండి సువార్త ప్రారంభం చేస్తూ గ్రామాలు పట్టణాలు సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన వద్దకు వచ్చిన వేల మందిని స్వస్థపరుస్తూ బాగు చేస్తూ దయ్యాలని వెళ్ళగొడుతూ చనిపోయిన వారిని సహితం లేపుతూ ఆయన పరిచర్య కొనసాగిస్తూ ఆయన దగ్గరకు వచ్చిన వారందరితో సత్యవాక్యాలని బోధిస్తూ పరలోకం చేరినంతగా సత్యాన్ని బోధిస్తున్నటువంటి యేసు ప్రభు వారు అన్న మాట ఎవరయ్యా అంటే, తండ్రి చిత్తము చొప్పున లేక దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నా సహోదరుడు. బంధుత్వం, ఆత్మ సంబంధన బంధం కొరకైనటువంటి మాట యేసు ప్రభువు చెప్తున్నారు. అయ్యా, నీ తల్లి, నీ సహోదరి ఉన్నారు బయట అంటే అప్పుడు అన్నాడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువారే అని ఆయన చెప్పినట్టుగా ఈ వచనం చెప్తుంది. కాబట్టి ఈ అంత్యదినాల్లో మనకు ఈ వచనం ఏమి నేర్పిస్తుందంటే, మనము జీవించిన దినములలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుని చిత్తము చొప్పున జరిగించువారిగా ఉండాలి. దేవుని
చిత్తము చొప్పున జరిగించు వారిగా ఉండాలి. ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయం ప్రకారంగా దేవుని చిత్తము జరిగించడానికి మనసు నిలుపుకుందాం. మనల్ని దేవుని చిత్తము చొప్పున జరిగించాలి, జరిగిస్తూ జీవించాలి అని ఎందుకు అంటున్నానంటే ఈ వాక్య భాగం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వాక్యం కూడా చూడండి. మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడే దేవుని చిత్తము చొప్పున జరిగించు వారిగా ఉండాలని ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్తున్నాడంటే 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోకపు సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. చాలు. దేవుడు తన చిత్తము చొప్పున జరిగించువాడిగా ఉన్నాడు కాబట్టి అది పరలోక సేన విషయంలో కావచ్చు, భూలోక సేన విషయంలో కావచ్చు, ఎవరి పట్ల అయినా సరే దేవుడు తన చిత్తము చొప్పున జరిగించువాడిగా ఉన్నాడు కాబట్టి భూలోకంలో ఉన్న మనలందరినీ కూడా ఆయన కోరుతున్నాడు. నాకు ఆత్మ సంబంధమైన బంధం ఎలా వస్తుందయ్యా అంటే దేవుని చిత్తము చొప్పున జరిగించువారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా తన చిత్తం చొప్పున జరిగించువాడిగా ఉన్నప్పుడు మనము దేవుని చిత్తము చొప్పున సమస్తమును జరిగించువారిగా ఈ జీవితాన్ని కొనసాగించాలి. మనం భూలోకంలో ఉన్ననాళ్ళు ఆయన రాకడలో ఎత్తబడేప్పుడు లేక మరణంలోపు మనం ఎప్పటికీ కూడాను క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా అనగా కుమారులుగా, కుమార్తెలుగా, దేవునికేమో పరలోకవాసులని భూలోకవాసులని భేదం లేదు, అందరి పట్ల తన చిత్తము చొప్పున జరిగించువాడై ఉన్నప్పుడు మనము కూడా దేవుని చిత్తము చొప్పున జరిగించువారై ఉన్నప్పుడు మనకు ఏర్పడుతుంది ఆత్మ సంబంధమైన బంధం. కాబట్టి మార్కు సువార్తలో ఆయన దగ్గరకు వచ్చి అందరినీ ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే అందరూ కూడా దయచేసి తండ్రి దేవుని చిత్తము చొప్పున జరిగించువారిగా ఉండండి అని హెచ్చరించినట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ఈ అంత్యదినాల్లో మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాక్యం ద్వారా తెలియపరిచిన ప్రకారంగా దేవుని చిత్తము చొప్పున జరిగించువారిగా ఉందాము. దేవుని చిత్తం అంటే చాలా విషయాలు ఉండొచ్చు. ఈ ఈ మార్కు సువార్త 3వ అధ్యాయంలో 2 విషయాలు గమనిద్దాం. దేవుని చిత్తం అంటే ఏంటిదో ఇందులో ఉన్న విషయాలను బట్టి చాలా పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్లు అన్నీ మనం ధ్యానించాలంటే సమయం చాలదు కనుక 2 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. దేవుని చిత్తము అని ఎలా తెలుస్తుందంటే చూద్దామా. అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. చూడండి దైవచనమా, ఇక్కడ ఆనాటి మనుషుల మధ్యలో శాస్త్రులు, పరిసయ్యులు, రోగులు అనేకులు ఆయన వద్దకు వస్తున్నారు. వారిలో ఆయా రీతిలో ఉన్న వారిని యేసయ్య బాగు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అలా చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆనాటి ప్రజల్లో దేవుడు చూచాడు వారి హృదయ కాఠిన్యం. అంటే వారి హృదయ కాఠిన్యం వారు చూచారంటే అప్పుడు దేవుని చిత్తము హృదయ కాఠిన్యంగా ఉన్నట్టు ఏమాత్రము దేవుని చిత్తం కాదు. కాబట్టి ఈ అధ్యాయం ప్రకారంగా మనము దేవుని చిత్తము చొప్పున జరిగించు వారిగా ఉండాలన్నప్పుడు ఒకటోది మనలో హృదయ కాఠిన్యము ఉండకుండా ఉండుటయే దేవుని చిత్తం. హృదయ కాఠిన్యము ఉండకుండా ఉండుటయే దేవుని చిత్తం. 2 వాక్యాలు చూద్దాం. అదే మార్కు సువార్తలను చూద్దామా. 8వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. అదే మార్కు సువార్తలో 8వ అధ్యాయము 17వ వాక్యం చూడండి ఒకసారి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టె లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? చూడండి, వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఆ శిష్యులు వాళ్ళలో మాట్లాడుకుంటుంటే మీరు హృదయ కాఠిన్యము కలగవారిగా ఉన్నారా అంటే హృదయ కాఠిన్యము కలిగి ఉండకూడదని దేవుని చిత్తం.
శిష్యులనైనా సరే ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. మీరు రొట్టెల గురించే, తిండి గురించే ఆలోచిస్తున్నారు, మీరు హృదయ కాఠిన్యము కఠిన హృదయము గలవారిగా ఉన్నారా? హృదయ కాఠిన్యము గలవారిగా ఉన్నారా, లేక కఠిన హృదయం గలవారిగా ఉన్నారా అని వాళ్ళని యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. అంటే కఠిన హృదయము కలిగి ఉండకూడదని దేవుని ఉద్దేశం. కనుక ఈ అధ్యాయం ప్రకారంగా దేవుని చిత్తం చొప్పున జరిగించువారు ఎవరయ్యా అంటే హృదయ కాఠిన్యము లేనివారు, లేక కఠిన హృదయము లేనివారు. వాళ్ళని గద్దిస్తున్నాడు కదా ఆయన. చూడండి, అదే మార్కు సువార్తలోనే మరొక వాక్యము 16వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. హృదయ కాఠిన్యము లేక కఠిన హృదయం అనేది దేవుని చిత్తంతో ఉండేది కాదు. ఆయన రాతి గుండె తీసివేసి మాంసం గుండె ఇచ్చినప్పుడు కఠిన హృదయం కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడా, సంతోషపడతాడా? అది దేవుని చిత్తమా? గమనించండి. ఈనాడు చాలామంది పాస్టర్లు, చాలామంది విశ్వాసులు, ఎంతో వాక్యం తిరిగిన వాళ్ళు, సీనియర్ సహితం కూడా కఠిన హృదయం గలవారిగా ఉన్నారు. చదవండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. వారి శిష్యులైన 3-4 సంవత్సరం ఆయనతో తిరిగిన, ఆయన పెట్టిన, తిన్న, చేసిన కార్యాలు చూచిన వారు ప్రభు ప్రత్యక్షతను నమ్మనందువలన, అలాగే వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించెను. అంటే దేవుని పిల్లలు, దేవునితో నడిచే వాళ్ళు హృదయ కాఠిన్యంతో ఉండకూడదు. హృదయ కాఠిన్యంతో ఉండటం దేవుని చిత్తం కాదు. కనుక దైవజనమా, దేవుని ప్రజలారా, హృదయ కాఠిన్యం లేక కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారా? యేసు ప్రభుని కలిగి ఉండి కూడా, యేసు ప్రభు గురించి పాటలు పాడేవారిగా ఉండి కూడా, యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండి కూడా, వాక్యం చదివేవారిగా ఉండి కూడా నీ కుటుంబంలో కఠిన హృదయంతో ఉన్నావా? నీ ఇంటిలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నావా? నీ భార్య పిల్లల పట్ల, భర్త పిల్లల పట్ల, అత్త కోళ్ళ మధ్యలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారా? కఠిన హృదయం కలిగి ఉన్నారా? నేను మాట్లాడను, వాళ్ళే మాట్లాడాలి, నేను పలకరించను, వాళ్ళే పలకరించాలి అని చిన్న చిన్న విషయాల్లోనే మనుషులు హృదయ కాఠిన్యంతో ఉంటున్నారు. కఠిన హృదయం కలిగి వారిగా ఉంటున్నారు. కఠిన హృదయము కలిగి ఉండుట, హృదయ కాఠిన్యము కలిగి ఉండుట దేవుని చిత్తము కాదు. హృదయ కాఠిన్యం అంటే ఏంటిది చూద్దామా? దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. హృదయ కాఠిన్యము అనగా దినవృత్తాంతం 2వ గ్రంథము 36వ అధ్యాయము 13వ వాక్యం చూడండి ఒకసారి. మరియు దేవుని నామమును బట్టి మన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు, చూడండి, ఇశ్రాయేలున దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరచుకొనెను. ఇదండి హృదయ కాఠిన్యము అనగా, లేక కఠిన హృదయము అనగా యేసు ప్రభు తన శిష్యుల్ని గద్దించాడు. హృదయ కాఠిన్యం కలిగి ఉంటే కఠిన హృదయం గలవార్లారా అని అన్నాడు. అలా గద్దించాడు. అంటే విశ్వాసుల్లో, ఆయన శిష్యుల్లో, ఆయన వెంబడించే వారిలో ఎవరే కానీ కఠిన హృదయం గలవారిగా ఉండకూడదు, హృదయ కాఠిన్యం ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఎంత స్పష్టంగా ఉంది. తన మనసును కఠినపరుచుకున్నాడు. ఈనాడు చాలామంది ఈ అంత్యదినాల్లో ప్రభు రాకడకు సమీపమున్న ఈ రోజుల్లో, అక్రమాన్ని పెంచే ఈ రోజుల్లో, పాస్టర్ల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో వారి మనసులు, వారి ఆలోచనలు బట్టి మనసును కఠినపరుచుకుంటున్నారు. నా పట్ల ఇలాగ మాట్లాడతాడా, కనబడిన నేను వందనాలు పెట్టాను, మనసు కఠినపరుచుకుంటున్నారు. నా పట్ల ఇలా ప్రవర్తిస్తారా, వంట సరిగా వండాను, లేక నా పట్ల ఇలా ప్రవర్తిస్తారా, నా కుటుంబము నేను ఇంటికి వెళ్తూ సరుకులు తీసుకొని పోను, మనసును కఠినపరుచుకుంటున్నారు. మనసు కఠినపరుచుకోవడం దేవుని చిత్తం కాదు. యెహోవా వైపు తిరగకుండా ఆయన తన మనసును కఠినపరుచుకున్నాడు. ఇది దేవుని చిత్తం కాదు. అందుకే దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నాకు సహోదరుడు, తల్లి, ఎవరైనా సరే
దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. ఇప్పుడు ఈ అధ్యాయంలో దేవుని చిత్తము జరిగించుట అనగా దేవుని చిత్తమును ఎలా తెలుసుకుంటామంటే, ఎవరైతే కఠిన హృదయం కలవారిగా ఉంటారో, తమ మనసును కఠినపరుచుకుంటారో వారు దేవుని చిత్తము చొప్పున జరిగించే వాళ్ళు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రోజులు బాగలేవు, జరుగుతున్న సంఘటనలు బాగలేవు, రాకడకు సూచనలు ఎన్నెన్నో కనబడుతున్నాయి. దయచేసి ఈ సిద్ధపాటు ప్రార్థనా కూడికలో మనల్ని కఠిన హృదయం లేకుండా సిద్ధపరచుకుందాం. మెత్తటి హృదయం గలవారిగా సిద్ధపరచుకుందాం. మన మనస్సును కఠినపరచుకోకుండా మన మనస్సును మృదువుపరచుకుందాం. మృదువైన మాట కోపమును చల్లార్చును కాబట్టి మృదువైన హృదయాన్ని, మెత్తటి మాంసగుండెను ఇవ్వాలని తన పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని మెత్తటి మాంసగుండె ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన కఠినమైన హృదయము లేకుంటే మనసును కఠినపరుచుకునే విధానాన్ని ఒప్పుకునేవాడు కాదు. శిష్యుల్ని సైతము కఠిన హృదయం గలవారిగా ఉంటే వారిని ఏం చేసినాడు? ఆయన గద్దించినాడు. కాబట్టి వాక్యంతో ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నువ్వు ఏ విషయంలోనైనా నీ మనసును కఠినపరుచుకున్నావా? సహోదరుడా, నీ మనసును ఏ విషయంలో సరే కఠినపరుచుకున్నావా? అలా కఠినపరుచుకోవడము, రాతిలాగా నీ గుండెని చేసుకోవడము, దేవుని మందిరం విషయంలో, దేవుని పరిచారం విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, గొలుసు ప్రార్థన విషయంలో, ఆదివారపు ఆరాధన విషయంలో నీ మనసు నువ్వు కఠినపరుచుకోవద్దు. నువ్వు మనసు కఠినపరుచుకుంటే నష్టపోయేది నువ్వే. దేవుని చేత నీవు గద్దించబడతావు. దేవుడు నిన్ను గద్దిస్తాడు, నీ కుటుంబాన్ని గద్దిస్తాడు. కనుక దయచేసి ఆయన ప్రేమామయుడు, కనికరం గలవాడు. కనుక ఆ ప్రేమను అర్థం చేసుకొని మనము ఏ విషయంలో మన మనసును కఠినపరచుకొనకుండా ఉందుముగాక. హల్లెలూయా. అది ఒకటో విషయం. దేవుని చిత్తము ఎలా తెలుసుకుంటామంటే, మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉంటే అదే దేవుని చిత్తం. మన మనసును కఠినపరచుకున్నామా? ఈనాడు సేవకులై ఉన్నప్పటికీ ఎన్నెన్నో మనం చూస్తుంటాం, చెప్పాల్సిన పని లేదు. ఎన్నో విషయాలు వాళ్ళ మనసును కఠినపరుచుకొని ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, వాడు కనపడినా అది కనపడ్డా మాట్లాడకూడదు, రకరకాల మనసు కఠినపరుచుకున్న రోజుల్లో మనం ఉన్నాం. మనసును కఠినపరుచుకునే రోజుల్లో మనం ఉన్నాం. కనుక దయచేసి దేవుని చిత్తం అది కాదు. దయచేసి మన మనసును కఠినపరుచుకోకుండా ప్రేమ గలవారమై ముందుకు సాగుదాం. రెండో విషయం చూద్దాం. ఒకటో విషయము, మనము మన హృదయాన్ని కఠినపరచుకొనకుండా ఉండుటయే దేవుని చిత్తము. మన మనసును కఠినపరచుకొనకుండా ఉండుటయే దేవుని చిత్తము. రెండోది చూద్దాం. రెండోది అదే మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇది ఈ అధ్యాయంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఆ 35వ వచనంలో యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పాడు, దేవుని చిత్తం చొప్పున జరిగించువారిగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి దేవుని చిత్తం చొప్పున జరిగించువారిగా ఉన్నారంటే వారు ఎలా ఉంటారు? వారి హృదయమును కఠినపరచుకోకుండా ఉంటారు. వారి మనసును కఠినపరచుకోకుండా ఉంటారు. అది దేవుని చిత్తం. కఠినపరచుకోకుండా మృదువుగా ఉండడమే దేవుని చిత్తం. కఠినపరచుకోవడము దేవుని చిత్తం కాదు. కనుక ఒకవేళ కఠినపరచుకుంటే దేవుడే వారిని గద్దిస్తున్నాడు. రెండోది, పరిశుద్ధాత్మ విషయంలో పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ విషయంలో పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషిస్తే నిత్య పాపమునకు అతడేం చేయబడుతున్నాడు? క్షమించబడకుండా ఉంటాడు. కాబట్టి దయచేసి ఆ వచనాన్ని మళ్ళా చదువుదాం. చూడండి. పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయువాడు ఎవడును ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనం బట్టి మనం పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. ఒకవేళ పరిశుద్ధాత్మను దూషిస్తే
ఆ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మను దూషిస్తే ఏం లేదు, క్షమాపణ లేదు. అదే వచ్చిన అదే ఆ మాట అదే రకంగా పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదని మత్తయి సువార్తలో కూడా ఉంచున్నమాట. మార్కు సువార్తలో మాత్రం కాక మత్తయి సువార్త 12:31 చూడండి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణయు పాపక్షమాపణ లేదు. చూడండి, స్పష్టంగా చెప్తున్న మాట యేసు ప్రభు వారు ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయడము అది క్షమించరాని నేరమవుతుంది. కాబట్టి క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మను ఆత్మను దూషిస్తే క్షమాపణ లేదు. కాబట్టి క్షమింపరాని పాపం ఏంటయ్యా అంటే మొట్టమొదటిది పరిశుద్ధాత్మను దూషించుట క్షమింపరాని పాపము. కాబట్టి మనం పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చెయ్యని వారిగా ఉందాం. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే ఎవరైనా ఏం చేయబడరు, క్షమించబడరు. కాబట్టి ఈ అంత్యదినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని కాలములో ఉన్నాము. దీన్ని కృపాయుగం అంటారు, దీన్ని పరిశుద్ధాత్మ యుగం అంటారు. ఈ యుగములో ఉన్న మనము పరిశుద్ధాత్మను అర్థం చేసుకుందాము. పరిశుద్ధాత్మను దూషించకుండా జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మను ఎవరు దూషించినా వారికి ఏం లేదు, క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయుట దేవుని చిత్తం కాదు. ఒకటేది ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు హృదయ కాఠిన్యము లేకుండా ఉండుట దేవుని చిత్తం. హృదయ కాఠిన్యంతో కలిగి ఉండుట దేవుని చిత్తం కాదు. మనసును కఠినపరుచుకొనుట దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తం ఏదో ఎరిగి దేవుని చిత్తం చొప్పున మనం ఏం చేయాలి, జరిగించు వారిగా ఉండాలి. ఒకటి, మన హృదయం కాఠినపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. 2, పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయని వారిగా ఉండాలి. మనం చేయని వచనాల ప్రకారంగా మార్కు సువార్త మత్తయి సువార్త వచ్చిన ప్రకారంగా పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. ఇంకోటి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. పరిశుద్ధాత్మకు విరోధముగా ఏమి చేసినా అది క్షమించరాని నేరమవుతుంది. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చదువు కింద వచ్చిన అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవుతోనే దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆ తర్వాత అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఆ తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచెను. దైవజనమా, ఈ స్టోరీ మనకంతా తెలుసు. అననీయ సప్పీర భార్య భర్తలు ఈ ఇద్దరు పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేశారు.
పరిశుద్ధాత్మ విరోధంగా పాపం చేసినారని కారణం ఏంటిది? వారు పేతురు అపోస్తుల యొద్దకు వచ్చి వారు అమ్మిన ఆ పొలం వీళ్ళు తెచ్చి పెట్టారు. ఆ రోజుల్లో అపోస్తులు వారి ఆస్తిపాస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెడుతుండేవారు. అలా పెట్టినటువంటి దారిలో ఈ అననీయ సప్ఫీరులు కొందరు భార్యాభర్తలు వారు వచ్చి అలాగ అపోస్తుల పాదం దగ్గర వాళ్ళ పొలం అమ్మిన డబ్బులు అక్కడ ఉంచగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్నారు. ఇంతకే అమ్మారంటే అవును ఇంతకే అమ్మామని ఇద్దరు కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం చెప్పారు. మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయుటకు ఇలా మనసు ఏకీభవించారని వారిద్దరిని పేతురు గారు గద్దించారు. యేసు ప్రభు ఉన్న రోజుల్లో వీళ్ళని శిష్యులను గద్దించారు. ఇప్పుడు శిష్యులు మనుషులు ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు. అంటే తప్పు చేసినప్పుడు తప్పక గద్దించబడతారు. కానీ కొందరు గద్దింపు ఇష్టపడరు. గద్దిస్తే మందిరాన్ని మానుకుంటారు, గద్దిస్తే వందనాలు పెట్టేది మానేస్తారు. కానీ గద్దింపు ఎవరు ఇష్టపడలేదు. కానీ ఆనాడు వారు గద్దించగా ప్రాణాలే కోల్పోయినారు. పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తే పాపము క్షమించబడం కాబట్టి మొదటిగా దూషిస్తే పరిశుద్ధాత్మ దేవుడిని దూషిస్తే క్షమాపణ లేదు. 2 పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం ఆడితే కూడా పాప క్షమాపణ లేదు. అబద్ధం ఆడినా క్షమాపణ లేదు. వారిద్దరు అబద్ధం ఆడారు. ఆ డబ్బులు మీవే కదా, మీ దగ్గర ఉన్నప్పుడు అవి మీవే, ఎందుకు మీరు ఇలా ఏకీభవించారని అపోస్తలులను పేతురు గారు వారిని గద్దించినప్పుడు వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. అంటే క్షమించబడలేదు వాళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్మకి విరోధంగా చేసే పాపము మనము క్షమించబడము. కాబట్టి జాగ్రత్తగా మనము పరిశుద్ధాత్మను దూషించకుండా జాగ్రత్తగా ఉందాం. 2 పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధం చెప్పకుండా జాగ్రత్తగా ఉందాం. 3 చూడండి, 3వ విషయం చూద్దాం. దాంట్లోనే అదే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. విరోధంగా చేశారు, దేవుని పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమించబడము. అలాగే పేతురు గారి దగ్గర అననీయ సప్ఫీరులు డబ్బుల విషయంలో అబద్ధం ఆడారు, ప్రాణం కోల్పోయారు, క్షమించబడలేదు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మకును దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేశాను. చూడండి ఎంత విచారము. వారు తిరుగుబాటు అనేది కూడా పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన పాపం. అందుకే వారు తిరుగుబాటు చేయగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనాడు? దుఃఖపడ్డాడు. అందుకే ఎఫెసీ పత్రిక కానీ తెస్సలోనిక పత్రికలో పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్న మాటలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మకు ఏం చేశారు? విరోధంగా పాపం చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు. అందుమూలంగా దేవుడే వారికి ఏమైనాడు? విరోధి ఆయన. వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అనేది దేవునికి పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించేది. కాబట్టి తిరుగుబాటు, ఈనాడు కుటుంబంలో తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, సంఘంలో తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, సమాజంలో తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి ఆలోచన వారి ప్రకారంగా పోయేది కానీ న్యాయబద్ధంగా లేకుండా తిరుగుబాటుదారులుగా కొనసాగుతున్న కుటుంబాలు, తిరుగుబాటుదారులుగా కొనసాగుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. తిరుగుబాటు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యం. దేవుని బాధపెట్టి దేవుడు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి విరోధి అవుతాడు. కాబట్టి ఈ అంత్యదినాల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని ప్రేమించే వాళ్ళారా, ఈ యొక్క మార్కు సువార్త 3వ అధ్యాయంలో తండ్రి చిత్తం చొప్పున జరిగించు వారిగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. తండ్రి చిత్తం చొప్పున జరిగించడం అంటే 1 హృదయ కాఠిన్యము లేకుండా ఉండుట దేవుని చిత్తం. హృదయ కాఠిన్యము లేకుండా ఉండుట దేవుని చిత్తం. దాన్ని మరొక భాషలో మనసును కఠినపరచుకోనకుండా ఉండుట దేవుని చిత్తం. 2 పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయకుండా ఉండుట దేవుని చిత్తం. అలా ఉందాం. అలా ఉండి మనం తీర్మానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు, పరిశుద్ధాత్మను దూషించిన వారికి
వారికి క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమైన అన్నేసప్పిలా క్షమించబడలేదు, అలాగే తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా క్షమించబడకుండా దేవుడే వారికి విరోధి అవునంతగా వారు జీవించారు. అలా కాకుండా ఈ సిద్ధపాటు కోడికలో మనము ఎలా సిద్ధపడాలి? మనం ఇప్పుడు తండ్రి చిత్తంపు చొప్పున జరిగించువారు నిరంతరము జీవించెదరు. అలా మనం జీవించడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. అంత్యదినాలు ఉన్నాం. ఎవరు నిజంగా నిరంతరం జీవించేవారిగా ఉంటారో మనకు తెలియదు, కానీ యేసు ప్రభుని గురించి మాత్రం రాయబడింది హెబ్రీ పత్రికల్లో, ఈయన నిరంతరము జీవించువాడు, ఈయన మనకు తగిన యాజకుడు, తగిన ప్రధాన యాజకుడు అని యేసు ప్రభు గురించి మా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటాను, లేకుంటే 5వ అధ్యాయం 27వ వచనంలో, హెబ్రీ పత్రిక 5:27, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ఈయన నిరంతరం కూడాను యాజకుడైనాడు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక యేసు ప్రభు తండ్రి చిత్తం చొప్పున జరిగించాడు కాబట్టి ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. మనం కూడా దేవుని చిత్తం చొప్పున జరిగిస్తే మనం కూడా నిరంతరం చేస్తాము, జీవిస్తాము. కాబట్టి ఈ వాక్యాలు గుర్తుపెట్టుకుందాం దైవజనమా. దయచేసి మరలా యూట్యూబ్ ద్వారా వినడమే కాకుండా మనం దేవుని రాజ్యం చేరినంతగా తండ్రి చిత్తం చొప్పున జరిగించి నిరంతరం జీవించేవారిగా సిద్ధపడదాం. అలా సిద్ధపడటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయలాగున కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అయ్యా మీకు స్తోత్రం నాయనా. అంత్యదినాల్లో ఉన్నామయ్యా, అపాయకరమైన రోజుల్లో ఉన్నామయ్యా. దేశం మీదకి దేశము, రాష్ట్రం మీదకి రాష్ట్రము లెగుస్తున్న రోజుల్లో మేము ఉన్నామయ్యా. ఇశ్రాయేల్ దేశంలో గాజా దేశం మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభువా. వందల వేల మంది చనిపోతున్నారయ్యా. అనేకులు నిరాశ్రయిస్తున్న రోజుల్లో మేము ఉన్నామని ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుందాం. ఆయా అనారోగ్యాల చేత, ఆయా అసమాధానం చేత మానవుడు కొట్టుమిట్టాడుకునే రోజుల్లో మనం ఉన్నాము. ఈ రోజుల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నాకు సహోదరులు, నాకు సహోదరులు, నాకు తల్లి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఈ రోజుల్లో దేవుని చిత్తం చొప్పున జరిగించు వారిగా ఉండాలి. ఆయన చెప్తున్నా అంటే ఆయన ముందు చేయువాడై ఉన్నాడు. అందుకే దానియేలు గ్రంథములో ఆయన ఆ పరలోక వాసములో నివాసంలో అయినా సరే, భూలోక నివాసులో అయినా సరే తన చిత్తం చొప్పున జరిగించువాడు అన్న మాట రాయబడింది. కనుక దేవుడు తన చిత్తం చొప్పున జరిగించువాడై ఉన్నప్పుడు మనము దేవుని చిత్తం చొప్పున జరిగించు వారిగా ఉండాలి. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు, కన్య మరియ గర్భంలో జన్మించారు. ఆయనకి ఇచ్చిన ఆయుష్లో ఆయన జీవించాడు. తండ్రి చిత్తం చొప్పున కష్టాన్ని ఇష్టముగా చేసి తండ్రి చిత్తం చొప్పున జరిగించాడు. కాబట్టి ఆయన ఇప్పుడు నిరంతరము జీవించుచున్నాడు. నీవు నేను కూడా తండ్రి చిత్తం చొప్పున చేయువారిగా ఉంటే, దేవుని చిత్తం చొప్పున జరిగించువారిగా ఉంటే మనం కూడా నిరంతరము జీవిస్తాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ పిల్లారా, మీరు ఈ లోకంలో హృదయ కాఠిన్యం కలిగి ఉండొద్దండి, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసేవారిగా ఉండొద్దండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం ప్రకారంగా మనల్ని మనము ఆ విధంగా సిద్ధపరచుకుందాం. కఠినమైన హృదయం లేని వారిగా, మనసును కఠినపరచుకున్న వారిగా మనం ఉందాము. పరిశుద్ధాత్మకు విరోధముగా 1 దూషణ, 2 అబద్ధము, 3 తిరుగుబాటు లేని వారిగా ఉండినట్టుగా మన జీవితాల్ని మనము మార్చుకుందాం, సరిచేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ శనివారము సిద్ధపాటు ప్రార్థన కూడికను మాకిచ్చి ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయంలో మాకు నేర్పిన వచనం బట్టి వందనాలయ్యా. ఆ అధ్యాయంలో 2 విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. దేవుని చిత్తం చొప్పున జరిగించువారే నా సహోదరుడు, సహోదరి, నా తల్లి అన్నాడు ప్రభువా. దేవుని చిత్తం అంటే ఏంటో మేము ఆ అధ్యాయంలోనే 2 విషయాలు ఆలోచించాం. 1 కఠిన హృదయం లేకుండా ఉండుట దేవుని చిత్తమని, 2 పరిశుద్ధ ఆత్మకు విరోధంగా పాపం చేయకుండా ఉండుట
దేవుని చిత్తమని మేము తెలుసుకున్నామయ్యా. కనుక ఆ ప్రకారంగా జీవించి మీరు ఎలాగైతే తండ్రి చిత్తము జరిగించి భూలోకంలో అయ్యా నిరంతరం జీవించు వారిగా ఉన్నారో మేము కూడా మీ చిత్తము భూమి మీద జరిగిస్తూ మేము కూడా నిరంతరం జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, ఇది నీ యుగమయ్యా, దీన్ని కృపాయుగం అంటారయ్యా. కృపాయుగంలో మేము ఉన్నాం కనుక తండ్రి చిత్తము చొప్పున దేవుని చిత్తం చొప్పున జరిగించడానికి మమ్మల్ని బలపరచండి, మా సంఘాన్ని బలపరచండి. యూట్యూబ్లో మమ్మల్ని ప్రేమించి సబ్స్క్రైబ్ చేసి వాక్యాలు వింటున్నటువంటి మా సహోదరి సహోదరులను దీవించండి. వారికి సమస్త శోధన తొలగించి సమస్త అనారోగ్యం స్వస్థపరిచి ఎవరెవరికి ఏ విధంగా సహాయం కావాలనో ఆ విధంగా ప్రతి వారికి సహాయపడి యేసు నామంలో వారందరూ తన దేవుని చిత్తం చొప్పున జరిగించువారిగా ఆస్వాదించండి అయ్యా. దేవుని చిత్తం చొప్పున జరిగించి నిరంతరం జీవించేవారిగా అందరినీ ఆస్వాదించండి. మేమందరం ప్రభు ఆ రెండవ రాకల్లో రహస్య రాకల్లో ఎత్తబడేంతగా మమ్మల్ని ఈ సిద్ధపాటు ప్రార్థనా కూడికలో సిద్ధపరచుమని వేడుకుంటున్నా. మమ్మల్ని దిద్దుకొని సిద్ధపడి నీ రాజ్యం చేరినంతగా నీ రాజ్యంలో నిరంతరము జీవించే వారిగా మమ్మల్ని ఆస్వాదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ జయము కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలయ్యా, వందనాలమ్మా.